హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం ద వెడ్డింగ్ డేట్ అనే 2005 లో వచ్చినటువంటి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే, కేట్ అనే అందమైన అమ్మాయి సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడి అక్కడి నుంచి విడిపోయి ఉంటుంది. ఇలా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన సిస్టర్ కి జరగబోయే మ్యారేజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుసుకుని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని జెలసీగా ఫీల్ అయ్యేలా చేయడానికి తాను పేపర్ లో చూసినటువంటి బాయ్ ఫ్రెండ్స్ అద్దెకి ఇవ్వబడును అనే ప్రకటనను చూసి ఒక బాయ్ ఫ్రెండ్ ని బుక్ చేసుకుంటుంది. అలా బుక్ చేసుకున్నటువంటి ఆ బాయ్ ఫ్రెండ్ కేట్ తో పాటు తన ఫ్యామిలీకి బాగా నచ్చేస్తాడు. ఇలా ఫైనల్ గా కేట్ ఒక ఎస్కాట్ తో ప్రేమలో పడుతుంది. ఇలా కేట్ లైఫ్ లోకి టెంపరీగా వచ్చినటువంటి ఆ ఎస్కాట్ బాయ్ ఫ్రెండ్ పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ గా మారాడా లేదా అనే విషయం తెలుసుకోవాలి అంటే ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. మూవీ ఓపెనింగ్ సీన్ లో తన సిస్టర్ మ్యారేజ్ జరగబోతుందని తెలుసుకున్నటువంటి కేట్ ఆ మ్యారేజ్ జరుగుతుందనే ఆనందం కంటే ఆ మ్యారేజ్ కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుసుకుని తనపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని తను అప్పుడే పేపర్ లో చూసినటువంటి బాయ్ ఫ్రెండ్స్ అద్దెకి ఇవ్వబడిననే ఒక క్లాసిఫైడ్ ని తీసుకుని ఆ నెంబర్ కి కాల్ చేస్తే సరిగ్గా తనకు కావాల్సినటువంటి తన సిస్టర్ మ్యారేజ్ కి ముందు రోజు తర్వాత రోజు ఒక బాయ్ ఫ్రెండ్ ని బుక్ చేసుకుంటుంది. దాంతో కేట్ డీటెయిల్స్ ని తీసుకుని వెళ్ళడానికి ఆ యాడ్ ఇచ్చిన వారు తన ఇంటికి ఒక డెలివరీ బాయ్ ని పంపిస్తారు. ఆ డెలివరీ బాయ్ కి కేట్ ఒక లెటర్ లో తనకు వచ్చే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలని డీటెయిల్ గా ఎక్కడికి రావాలి ఏం చేయాలని పంపిస్తుంది. ఆ లెటర్ తీసుకున్నటువంటి ఆ డెలివరీ మ్యాన్ ఆ లెటర్ ని పోస్ట్ చేస్తాడు. తర్వాత కేట్ డైరెక్ట్ గా తన సిస్టర్ మ్యారేజ్ జరగబోయే ముందు రోజే ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత కేట్ తనకు వచ్చే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడేమోనని ఆలోచిస్తూ ఫ్లైట్ లో చాలా దిగులుగా ఉంటుంది. అప్పుడు అదే ఫ్లైట్ కి నిక్ అనే పేరుతో కేట్ బుక్ చేసినటువంటి ఒక ఎస్కాట్ ఆ ఫ్లైట్ ఎక్కుతాడు. కేట్ తన అనుకున్న దానికంటే నిక్ చాలా హ్యాండ్సమ్ గా ఉండటంతో తననే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక కేట్ నిక్ ఎలా ఉండాలి, తన ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలని అన్ని విషయాలను ట్రైనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో కేట్ తో పాటు నిక్ కేట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి రీచ్ అవుతాడు. కేట్ ముందుగానే చెప్పినట్టు నిక్ కేట్ యొక్క ఫ్యామిలీని తన మాటల టాలెంట్ తో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రిలేటివ్స్ ని ఇంప్రెస్ చేస్తాడు. కానీ నిక్ వారిని అందరినీ ఇంప్రెస్ చేసిన తర్వాత తనకు అడ్వాన్స్ కావాలని చెప్పడంతో కేట్ తనను పక్కకు తీసుకుని వెళ్లి కొంత డబ్బును కూడా ఇస్తుంది. తర్వాత కేట్ తన ఫాదర్ ని చాలా రోజుల తర్వాత కలవడంతో చాలా ప్రేమగా హత్తుకుంటుంది. తర్వాత కేట్ పెళ్లి కూతురైనటువంటి తన సిస్టర్ ఏమీతో తన కాబోయే హస్బెండ్ ఎడ్ తో మాట్లాడుతూ వారిద్దరూ మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నందుకు తనకు హ్యాపీగా ఉందని కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు నిక్ కేట్ ఫాదర్ తో కేట్ ని తాను ఎంతకాలం ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గురించి అలానే వారి లవ్ స్టోరీ గురించి చెబుతూ ఉంటాడు. కానీ అవన్నీ అబద్ధాలని తెలియనటువంటి కేట్ ఫాదర్ తన కూతురు లవ్ స్టోరీని విని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇలా కేట్ తన ఫ్యామిలీతో పాటు చాలా హ్యాపీగా ఉన్న సమయానికి అక్కడికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జెఫ్రీ ఆ మ్యారేజ్ కి అటెండ్ అవుతాడు. ఆ మ్యారేజ్ లో జెఫ్రీని చూసినటువంటి కేట్ చాలా డల్ గా మారిపోతుంది. అది గమనించినటువంటి నిక్ తన దగ్గరికి వచ్చి తనను కూల్ చేసి తనకు ఫిజికల్ సపోర్ట్ గా ఉంటాడు. తర్వాత జెఫ్రీ పక్కకు వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటే తన వెనకే వెళ్ళినటువంటి నిక్ జెఫ్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి కేట్ వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడికి వెళ్తుంది. కానీ జెఫ్రీ నిక్ గురించి కామెంట్ చేయడంతో కేట్ నిక్ ని కిస్ చేసి మరి వారిద్దరు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నామని వారిద్దరిది ట్రూ లవ్ అని జెఫ్రీ జెలసీ ఫీల్ అయ్యేలా కేట్ నిక్ తో బిహేవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో కేట్ తన పేరెంట్స్ తో పాటు వారి రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేయగా కానీ కేట్ పేరెంట్స్ తన బాయ్ ఫ్రెండ్ తో తాను ఒకే రూమ్ ని షేర్ చేసుకోవాలని చెప్పి బలవంతంగా కేట్ కి నిక్ కి ఒకే రూమ్ కీస్ ని ఇచ్చి కేట్ పేరెంట్స్ ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్లిపోతారు. ఇలా ఒకే రూమ్ లోకి కేట్ మరియు నిక్ వెళ్లడంతో నిక్ నార్మల్ గా ఆ రూమ్ లోకి వెళ్లి తన స్నానాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా నిక్ తో ఒంటరిగా తన రూమ్ ని షేర్ చేసుకున్నందుకు కేట్ సిగ్గుపడిపోతూ ఉంటుంది. కానీ నిక్ మాత్రం తనను కూల్ చేయడానికి తనతో కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా కబుర్లు మాట్లాడిన తర్వాత ఆ రోజు నైట్ నిద్రపోయే ముందు కేట్ నిక్ పడుకున్న బెడ్ పక్కనే పడుకోవాల్సి రావడంతో నిక్ కి తనకు మధ్యలో తన రూమ్ లో ఉన్నటువంటి అన్ని పిల్లోస్ ని యూజ్ చేసి వారికి అడ్డుగోడను కట్టుకుంటుంది. నిజానికి నిక్ యొక్క బిహేవియర్ కి కేట్ నిక్ ని స్లోగా ఇష్టపడుతూ ఉంటుంది. కానీ ఒక ఎస్కాట్ ని తను ఇష్టపడడం ఇష్టం లేక నిక్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేసినటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరదాగా స్పోర్ట్స్ ఆడతారు. ఆ స్పోర్ట్స్ లో కేట్ నిక్ తో కలిసి రొమాంటిక్ గా ఆ గేమ్ ని ఆడుతూ ఉంటుంది. మరోవైపు ఆ స్పోర్ట్స్ లో ఉన్నటువంటి జెఫ్రీ అది చూసి జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా జెఫ్రీని జెలసీగా చేయడానికి కేట్ కావాలని నిక్ ని హత్తుకుని తనకు హగ్గు మరియు కిస్ ని ఇస్తూ ఉంటుంది. ఇలా కేట్ నిక్ తో రొమాన్స్ అవుతూ ఉండటం చూసి నిక్ కూడా కేట్ ని మెల్లగా ఇష్టపడుతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి కేట్ నిక్ ని దూరం పెట్టాలని ట్రై చేస్తుంది. కానీ నిక్ మాత్రం కేట్ ని నిజంగానే లవ్ చేయడంతో తనతో రొమాంటిక్ గా మారి తన ప్రేమను తన చేత ఒప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కేట్ బలవంతంగా
బలవంతంగా అందరి ముందు కాకుండా నిక్ ని పర్సనల్ గా ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ కేట్ మరియు ఏమీ పబ్ లో బాగా పార్టీ చేసుకుని సినిమాలకు షికార్లకు తిరుగుతూ నైట్ అంతా నైట్ అవుట్ చేసిన తర్వాత తాగిన మత్తులో ఉన్నటువంటి కేట్ నిక్ ని తన ఫాదర్ రూమ్ పక్కనే ఉన్నటువంటి ఒక టెంట్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ తనతో పాటు ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి కేట్ ని చూసిన తర్వాత తన ఫాదర్ కి ఆ టెంట్ లో కేట్ ఏం చేసిందో అర్థమైపోతుంది. అది గమనించినటువంటి కేట్ అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో తన రూమ్ లో ఉన్నటువంటి కేట్ దగ్గరికి వచ్చినటువంటి జాఫ్రీ నిక్ తో పాటు ఆ రోజు నైట్ కేట్ బాగా ఎంజాయ్ చేసిందని తెలుసుకుని తాను నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడని తనను మళ్ళీ యాక్సెప్ట్ చేయమని జాఫ్రీ తనను బతమాలుతూ ఉంటాడు. అంతేకాకుండా జాఫ్రీ ప్రేమగా కేట్ ని దగ్గరకు తీసుకుని కిస్ చేసే లోపే అక్కడికి వచ్చినటువంటి నిక్ ఆ విషయాన్ని చూసి సైలెంట్ గా కేట్ తో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో నిక్ ని వెతుకుతూ ఉన్నటువంటి కేట్ కి జాఫ్రీని 2 సంవత్సరాల క్రితం మరొక అమ్మాయితో ఉంటూ తనను మోసం చేయడం వల్లే తనతో బ్రేకప్ చేశా అని కేట్ అనుకుంటుంది. కానీ నిజానికి జాఫ్రీ తన సిస్టర్ ఏమీతోనే అఫైర్ లో ఉంటాడు. కానీ తన సిస్టర్ తోనే జాఫ్రీ అఫైర్ లో ఉన్నాడనే విషయం కేట్ కి అప్పుడు తెలిసి ఉండదు. అదే విషయాన్ని ఆ మ్యారేజ్ లో తెలుసుకోవడంతో కేట్ ఆ విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి నిక్ తనకు ఆ విషయం ముందు రోజే తెలుసని కేట్ తో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు కేట్ నిక్ కి ఆ విషయం ముందుగానే తెలిసినప్పటికీ తాను జాఫ్రీతో దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆ విషయం తనకు చెప్పకుండా దాచినందుకు తనను జాఫ్రీ తన సిస్టర్ తన పేరెంట్సే కాకుండా ఇప్పుడు నిక్ కూడా తనను మోసం చేయడంతో కేట్ నిక్ ని అసహించుకుంటుంది. దాంతో హార్ట్ బ్రేక్ అయినటువంటి నిక్ కేట్ ఇచ్చినటువంటి డబ్బుల్ని తన దగ్గరే వదిలేసి అక్కడి నుంచి అమెరికాకు తాను రిటర్న్ వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఈ విషయం తెలుసుకున్నటువంటి కేట్ నిక్ వెళ్లిపోయినందుకు తనకు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధలో ఉన్నటువంటి కేట్ ని గమనించిన తన ఫాదర్ కేట్ దగ్గరకు వెళ్లి కేట్ తన దగ్గరికి వచ్చిన రోజే తండ్రిగా తన కూతురు గురించి తనకు తెలియాలని కేట్ గురించిన అన్ని విషయాలు తనకు చెప్పాడని అంతేకాకుండా నిక్ ఎస్కోర్ట్ గా పనిచేస్తూ ఉన్నాడనే విషయం కూడా తనకు తెలుసని అలా నిజాయితీగా ఉన్న వ్యక్తి తనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని కేట్ ఫాదర్ నిక్ గురించి సలహా ఇవ్వడంతో కేట్ నిక్ ని ఆపడానికి కేట్ నిక్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి బయలుదేరుతుంది. మరోవైపు వెడ్డింగ్ జరగబోతూ ఉన్నటువంటి ఎడ్ కు మరియు ఏమీకి మధ్య కేట్ విషయంలో జరిగినట్టు జరగకూడదని ఏమీ తన కాబోయే హస్బెండ్ ఎడ్ కి ఇంతకుముందు తన సిస్టర్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జాఫ్రీకి మధ్య అఫైర్ ఉండేదని కేవలం అది వన్ నైట్ స్టాండ్ అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఎడ్ ఏం చేయాలో తెలియక తన పెళ్లికి తనను చీఫ్ గెస్ట్ గా చేస్తే తనకంటే ముందే తన భార్యతో అఫైర్ పెట్టుకుని తనను చీట్ చేసినందుకు ఎడ్ జాఫ్రీని శిక్షించడానికి తనను తరుముకుంటూ ఉంటాడు. ఇలా వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తూనే నిక్ అమెరికాకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడని తెలుస్తుంది. దాంతో నిక్ ని కనిపెట్టినటువంటి ఎడ్ తన దగ్గరకు వెళ్లి ఇప్పుడు తనకు కాబోయే భార్య ఏమీ చేసినందుకు తనకు ఏం చేయాలో తెలియట్లేదని ఫ్రస్ట్రేషన్ లో నిక్ తో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు నిక్ ఏమీ కావాలంటే తనకు చెప్పకుండానే తనను మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చని, కానీ తను నిజాయితీగా తనతో ఉండాలనుకుంటుంది కాబట్టి తనకు మ్యారేజ్ ముందే ఆ విషయం గురించి చెప్పిందని చెప్పి ఏమీని మ్యారేజ్ చేసుకోమని కన్విన్స్ చేసి ఎడ్ ని నిక్ మళ్ళీ ఏమీ యొక్క మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో నిక్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉన్నటువంటి కేట్ ని గమనించినటువంటి నిక్ తన దగ్గరకు వెళ్లి తనకు ప్రపోజ్ చేయగా కేట్ కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేసి తనను కిస్ చేస్తుంది. ఇలా వారిద్దరూ ఒకటవుతారు. నెక్స్ట్ సీన్ లో ఎటువంటి అంతరాయము లేకుండా ఏమీ మరియు ఎడ్ ల యొక్క మ్యారేజ్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఆ పెళ్లిలో కేట్ మరియు నిక్ చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి నిక్ తన ఎస్కార్ట్ జాబ్ ను కూడా వదిలేసి కేట్ కి పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ గా ఉండే జాబ్ లో జాయిన్ అవుతాడు. మరోవైపు దీనంతటికి కారణమైన జాఫ్రీ మాత్రం తన పక్కింట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి తన జిమ్ బాడీని చూపిస్తూ తనను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండటంతోనే ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇంతకీ మీకు ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీకు ఈ మూవీ నచ్చితే ఈ ఫుల్ మూవీని ఎంజాయ్ చేయడానికి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.